డిమాండ్ల సాధనకు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె 2 రోజులు కొనసాగుతుంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక బస్సులు అయితే డిపోలకే పరిమితమయ్యాయి కూడా. ఇక ఆర్టీసీ జేఏసీ నేడు మహాధర్నాకు కూడా పిలుపునిచ్చింది. కార్మికులు అన్ని బస్ డిపోల వద్ద ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. ఇక 30% ఫిట్మెంట్ తగ్గకుండా వేతన సవరణ చేయాలని కోరుతోంది. ఇక ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అయితే 2వ రోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. మనం చూస్తున్నాం. ఇక 2వ రోజు కూడా ఆర్టీసీ సమ్మె ఏ విధంగా కొనసాగుతుందో చూడొచ్చు. ఎక్కడికక్కడ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో మరింత సమాచారం. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా అయితే 2వ రోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం బస్సుల పరిస్థితి ఎలా ఉంది, అలాగే కార్మికుల సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీలో 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంతో పాటు డిపో మేనేజర్లు కూడా ఏదైతే ప్రైవేట్ అద్దె బస్సులను హైర్ చేస్తూ కూడా కొత్తగా అంటే ప్రైవేట్ వ్యక్తులను ఇటు కండక్టర్లతో పాటు హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లను కూడా రిక్రూట్మెంట్ చేస్తూ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా అయితే ప్రయాణాలు కొనసాగించే దిశగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఉన్నాం. మనతో పాటు జేఏసీ నాయకులు ఉన్నారు. అని కూడా సార్ చెప్పండి. ఓవైపు మంత్రి పొన్నమేమో 4 వారాల గడువు అడుగుతున్నారు. మరోవైపు ఏదైతే ప్రైవేట్ అద్దె బస్సులు నడుస్తున్నాయో వాటిని అడ్డుకుంటే పీడీపీపీ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? మీ ప్రధాన డిమాండ్ల సాధన కోసం మీరు ఏ రకంగా రానున్న రోజుల్లో సమ్మె చేయనుంది? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో అదంతా వ్యతిరేకత. మేము ఎలాంటి ఏ బస్సులు కూడా ఆపుతలేము. అద్దె బస్సులు యథావిధిగా తిరుగుతా ఉన్నాయి. దాంట్లో రూపాయి వచ్చింది లేదు. కానీ గవర్నమెంట్ నుంచి ఇవాళ పైసలు కట్టాల్సిన పరిస్థితి. ఇది తెలుసు కూడా వారే తప్పు చేస్తూ మిగతా వాళ్ళ మీద తప్పు చేస్తానని చెప్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు ఒక ప్రధానాయకులు అయ్యుంది. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ వాళ్ళు ఏ అద్దె బస్సులు కూడా అడ్డుకోలేదు. ఓన్లీ గవర్నమెంట్ బస్సులను మా బస్సులనే అడ్డుకున్నాము. అద్దె బస్సులు అన్ని తిరుగుతా ఉన్నాయి. మళ్ళీ లేకపోతే హరీష్ రావు వచ్చిండు, ఇంకోళ్ళు వచ్చిందని ఏదో చెప్తా ఉన్నారు. ఏ నాయకుడు కూడా ఈ రోజు మా దగ్గర కాదు. స్వచ్ఛందంగా మేమే అందరము సమ్మెలో పాల్గొన్నాము. ఇది మీరు గమనించాలి. మళ్ళీ మాకు రావాల్సిన ఏదైతే ఉందో అది 40 రోజుల ముందే మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గమనంలోకి తీసుకోకుండా మళ్ళీ 7 రోజులు నిన్న ప్రైవేట్ వ్యక్తులను రికమెండ్ చేసుకొని బస్ నడపడంతో కూడా కరీంనగర్ లో యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టీసీ డిపోలో కూడా నూతన ప్రైవేట్ వ్యక్తులు రికమెండ్ చేస్తా ఉన్నారు. వారికి అసలు భరోసా ఏ రకంగా ఉంటుంది? లేని ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగితే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? ఇది ఏం జరిగినాయి కానీ దీనికి గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక 40-50 మందికి దెబ్బలు తాకినాయి. ఇదే ఆర్టీసీ డ్రైవరు ఉద్యోగస్తులు అయ్యింది. అది చేస్తే ఇప్పటికీ పేపర్లల్లో మీడియాలో ప్రపగండ చేస్తా ఉండే. నిన్న జరిగిన దానికి ఇంతవరకు కూడా అది బయటకు రాణిస్తలేదు. అంటే ఇది గవర్నమెంట్ తప్పిదం కాబట్టి దాన్ని బయటకు రాని కూడా పెట్టి ఆర్టీసీ డ్రైవర్ దాన్ని 10 సార్లు చూపిస్తా ఉంది. ఇవాళ అది ఎందుకు చూపిస్తలేరు? ఎలాంటి నైపుణ్యత లేని డ్రైవర్ ను ఖండించి పంపి యాక్సిడెంట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ప్రజలకు నష్టం తప్ప వేరే ఏం లేదు. మళ్ళీ ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ గా చేస్తా ఉన్నారు అడగటానికి వాళ్ళతోటి కూడా నష్టమే తప్ప లాభం లేదు. ఇది మీరు గమనించాలి. ఆర్టీసీకి నష్టం గవర్నమెంట్ వాళ్ళకి జరుగుతుంది తప్ప ఆర్టీసీ వర్కర్ల తోటి కాదు. మనతో పాటు కొంతమంది మహిళా కండక్టర్స్ కూడా ఉన్నారు. వారిని కూడా మనం చెప్పండి. ఒకవైపు మీకేమో పనివారం పెరుగుతా ఉన్నది. ఈ రోజు కొత్తగా ప్రైవేట్ వ్యక్తులను రికమెండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించాలి ఎంత నష్టపోతున్నారు అనేది. అవగాహన లేని కండక్టర్లని, అవగాహన లేని డ్రైవర్లని, శిక్షణ లేని డ్రైవర్లని ఇప్పుడు రోడ్ల మీద పోతున్నారు. ఆ ప్రజలకు నష్టపోతారు. ప్రజలకు నేను విన్నవించుకునేది ఏంటంటే ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఈ అవగాహన లేని, శిక్షణ లేని బస్సులలో ఎక్కి ప్రాణాలు కోల్పోవద్దు. వచ్చింది ఇంకా ఉద్రిక్తత ఎక్కువ అవుతుంది. మా సమస్యలు పరిష్కరించకపోతే మహిళా కండక్టర్లు మా కష్టము ఈ రోజు ఎలా ఉన్నదో చూడండి. ఒకసారి మేము ఎట్లా కష్టపడుతున్నాం ఎండలో. దాన్ని ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరోవైపు ఇటు ప్రైవేట్ యాజమాన్యాలను మీరు మద్దతు కోరినప్పటికీ కూడా వారు మీకు మద్దతు పలకలేదు. ప్రైవేట్ బస్సులను అయితే ఇప్పుడు నడుపుతున్న సిచ్యువేషన్ ఏం కోరుతా ఉన్నారు? మేము నిన్నటి వరకు సాధ్యమైనంత వరకు వాళ్ళ మద్దతు ఇవ్వమని అడిగినాము. అడిగితే వాళ్ళు ఏ క్వశ్చన్ వాళ్ళకి ఆర్ఎం గారు, డిఎం గారు, ఈ మేనేజ్మెంట్ ప్రభుత్వం వాళ్ళని బెదిరించడం జరిగింది. దాని వల్ల వాళ్ళు టర్మినేట్ కొడతామని చెప్పి బెదిరించారట. అందువల్ల వాళ్ళు జరిగింది. దానికి ప్రభుత్వం నచ్చబోతుంది. ఆర్టీసీ సంస్థ
నష్టపోతుంది ఇలా రోడ్డు తీసుకొచ్చింది ఆర్టీసీ సంస్థ. ఓవైపు ఇవైతే మీరు కోరిన కోరికలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు తమ మేనిఫెస్టోలో పెట్టింది. ఓవైపు కమిటీలు వేస్తున్నామండి, కాలయాపన చేయడానికి చేస్తున్నారు తప్ప కమిటీలు వేయాల్సిన అవసరం లేదంటూ కూడా మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? కమిటీలు అంటే మాకు ఇంతకు ముందు ఎన్నో పథకాలు పెట్టింది గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వానికి కమిటీలు దేనికి కమిటీ వేసి మాకు ఇచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు మా ఆర్టీసీ సమస్యల కొరకే కమిటీలను అడుగుతున్నది. ఇది కరెక్ట్ కాదు. కమిటీలు అనేది అవసరం లేదు. మేము కోరినది మేనిఫెస్టోలో పెట్టిన 3-4 మా సమస్యలు పరిష్కరించాలి. అది పరిష్కరించకుంటే మాది సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఓవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు కూడా అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? అసలు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? రానున్న రోజుల్లో మీరు సమ్మెను ఏ రకంగా ఉధృతం చేయనుంది? ఈ ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మాది గతంలోనే 90% మిగిలిన ప్రక్రియ పూర్తయింది. ఖాళీ 10% మాత్రమే మిగిలింది. అది మాత్రం అది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వాడే మేనిఫెస్టోకి హామీ ఇచ్చింది. నేను గదే అడుగుతున్నాను ప్రధానంగా. యూనియన్స్ ఇస్తే వాళ్ళు అది ఇవ్వండి, విలీనం చేయండి, మాకు వచ్చే ఏజెన్సీ ఇవ్వండి. ఇంత కొంచెం కోరుకునే అడగలేదు సార్. మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సమ్మె వల్ల. ఈ సమ్మెను ఇడికి నివారించి తక్షణం చేసి ప్రైవేట్ బస్సులు ఏమో నడుపుతా ఉన్నారు. సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు బస్సులలో ఎక్కడంతో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ సార్. అది శిక్షణ డ్రైవర్లను ఆటో జీపులు నడిపే డ్రైవర్లు తీసుకెళ్తున్నారు. శిక్షణ డ్రైవర్లను బయటికి పంపిస్తున్నారు. దాని ద్వారా యాక్సిడెంట్ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మాకున్న నైపుణ్యం వాళ్ళకు ఉండదు. మళ్ళా కండక్టర్ లేకుండా ఒక డ్రైవర్ని ఇచ్చి పంపిస్తున్నారు. వాటికి టికెట్ లేదు. ఎవరైనా ఎక్కాల్సి ఎక్కడ దిగాల్సి ఒక ఆటో మాదిరిగా అయిపోయినాయి ఇప్పుడు నడిచే బస్సులు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం తెలుసు, ఆర్టీసీ సెక్యూరిటీ ఉండదు. అది వారు ప్రజలు కూడా గమనించి మాకు మద్దతు తెలిపి ఈ సమ్మె నివారించడానికి మీ తోడ్పాటు కోరుతున్నాం. ఓవైపు మీరందరేమో ఇటు సమ్మెలో దిగారు, డిపో మేనేజర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తులను రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా సార్, ప్రభుత్వానికి ఒకటే విన్నపము. ఈ రోజు ఆర్టీసీ వాళ్ళు సంస్థనేమో ప్రైవేట్ వాళ్ళని తీసుకొని నడిపిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వాళ్ళు సమయం ఇస్తే మరి వాళ్ళని ఎవరిని తీసుకుపోయి ఎన్నికేషన్ బయటకు పంపించారు చెప్పండి ఒకసారి. అంటే ఆర్టీసీ సంస్థ ఏమన్నా కానీ ప్రజలకు ఎంత నష్టమన్నా కానీ, యాక్సిడెంట్ కానీ, చనిపోని ఏమన్నా కానీ, అంటే ఇదంతా ప్రభుత్వం చేసే పండగము. ఏది ఏమైనా కూడా మా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇది సోని ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ జేఏసీ నాయకులు అయితే చెప్తున్నది ఒకటే, ప్రైవేట్ వ్యక్తులను రికమెండ్ చేస్తూ ఉన్నారు. వారికి అనుభవం లేదు, అనుభవం లేని డ్రైవర్లకి బస్సులు అప్పచెప్పడంతో కూడా యాక్సిడెంట్లు అవుతాయి. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. తామేమి గొంతమ్మ కోరికలు కోరలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వారు మేనిఫెస్టోలో పెట్టిన వాటిని మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మా 32 డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకుంటేనే తాము సమ్మె విరమిస్తాం, లేదనుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా కూడా తాము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు ఉద్యోగులు చెప్తున్నారు. తాము ఎక్కడ కూడా ప్రైవేటు బస్సులను అడ్డుకోవట్లేదు, ఇటు స్వచ్ఛందంగా ప్రైవేటు బస్సులు నడుపుతా ఉన్నారు. తాము అడ్డుకున్నది లేదు, అడ్డుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ బస్సులు అయితే నడుపుతున్నప్పటికీ కూడా ఒక్కో బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి కూడా ప్రయాణికులు ప్రయాణం చేయడంతో అయితే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ జరగకూడని ప్రమాదం జరిగితే మాత్రం పదుల సంఖ్యలో కూడా గాయాలతో పాటు ఇతర ఇబ్బందికర పరిస్థితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అనుభవం ఉన్న డ్రైవర్లకి ఇటు క్లీనింగ్ అప్పచెప్పకపోవడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయంటూ వారు కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ డిమాండ్ల సాధన జరిగేంత వరకు కూడా తాము సమ్మె విరమించేది లేదంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.